గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. రాబోయే ఐపీఎల్ ఆక్షన్కి సంబంధించి రాజస్థాన్ రాయల్స్ ఎంతమంది ప్లేయర్స్ రిటైన్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. వెనకాల పింక్ బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ అయినట్టుగా ఉంది. రాజస్థాన్ రాయల్స్ సూట్ అవుతుంది. రాజస్థాన్ రాయల్స్ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్ ఇన్ ద లాస్ట్ 3 seasons. 2023లో రన్నర్ అప్ అయ్యారు. 24లో జస్ట్ మిస్ అయ్యారు ప్లే ఆఫ్స్, 5th place ఫినిష్. లాస్ట్ ఇయర్ అంటే కరెంట్ ఇయర్ 2024లో లాస్ట్ సీజన్లో వాళ్ళు 3rd place ప్లే ఆఫ్స్కి వెళ్ళి 3rd place ఫినిష్ చేశారు. సో టీం కూడా బాగా సెట్ అయింది. మంచి ప్లేయర్స్ ఉన్నారు టీంలో మంచి ప్లేయర్స్, అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ టీం బ్రహ్మాండంగా సెట్ అయింది. మీకు ఒకసారి నేను టీం చూపిస్తాను. అది చూసిన తర్వాత ఎవరు రిటైన్ చేసుకోవాలో మనం చూద్దాం. 2024 నాటి వాళ్ళ టీం చూడండి మీరు. ఇక్కడ మంచి పేర్లు ఉన్నాయి. కెప్టెన్ సంజు శాంసన్, జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, ది రైజింగ్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, అండ్ అనదర్ అప్కమింగ్ ప్లేయర్ అయిన రియాన్ పరాగ్. తర్వాత బౌలింగ్ విషయానికి వస్తే ఇద్దరు టాప్ క్లాస్ స్పిన్నర్స్, యుజి చాహల్ అండ్ అశ్విన్. ఫాస్ట్ బౌలర్స్లో ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, నాన్రే బర్గర్. ఇంకా మిడిల్ ఆర్డర్లో మిడిల్ ఆర్డర్లో ఉన్న ఫినిషర్గా పనికొచ్చే షిమ్రన్ హెట్మయర్. సో ఎట్లా చూసినా కూడా చాలా మంచి టీం ఉంది. ఆడమ్ జాంపాను కూడా వాళ్ళు లాస్ట్ సీజన్లో పిక్ చేశారు, కానీ అతను ఏదో పర్సనల్ ఫ్యామిలీ రీజన్స్ వల్ల రాలేదు. సో అతన్ని కూడా రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. సో ముగ్గురు బ్రహ్మాండ స్పిన్నర్స్ ఉన్నారు, అశ్విన్, చహల్ అండ్ జాంపా. ముగ్గురు ఎవరైనా రిటైన్ చేసుకోవచ్చు వాళ్ళు. అలాగే ఇంకా వాళ్ళ టీంలో ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ సేన్ లాంటి యంగ్ అండ్ అప్కమింగ్ ఇండియన్ పేస్ బౌలర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా మరొక రైజింగ్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ధ్రువ్ జురెల్ కూడా ఉన్నాడు టీంలో. ధ్రువ్ జురెల్ని బ్యాట్స్మెన్గా కూడా ఆడించుకుంటున్నారు వాళ్ళు. అంత బాగా అతను పర్ఫామ్ చేస్తున్నాడు. ధ్రువ్ జురెల్ హ్యాస్ బీన్ రియలీ డూయింగ్ వెల్ ఇండియన్ టీంలో. టెస్ట్ టీంలో ఉన్నప్పటికీ అతను అన్ని ఫార్మాట్స్లో కూడా ఆడగల ప్లేయర్గా ప్రూవ్ చేసుకుంటారు. సో ఇంత మంచి టీం ఉంది వాళ్ళకి. మరి ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఇది బిగ్ క్వశ్చన్. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని టీమ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. టీమ్స్ లైక్ కేకేఆర్ ఫుల్ రిటెన్షన్కి వెళ్తారు, 6 రిటైన్ చేసుకుంటారని చెప్పి. ఈవెన్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్, వీళ్ళందరూ కూడా మోర్ దెన్ 3 రిటెన్షన్స్కి వెళ్తారు. మీరు 3 రిటెన్షన్స్ వరకు పర్లేదు, ఎందుకంటే 3 రిటెన్షన్స్ మీకు అయ్యే ఖర్చు ఎంత? 18, 14, 11 అంటే మీకు 43 crores మాత్రం ఉంటుంది. మీకు ఇంకా మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది? చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది మీ దగ్గర. యూ విల్ బి లెఫ్ట్ విత్ అమౌంట్ ఐ థింక్ 87 crores ఉంటుంది. దాంతో మీరు ఆక్షన్లో బ్రహ్మాండంగా మీకు కావాల్సిన చాయిస్ ప్లేయర్స్ని పిక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని టీమ్స్ వాళ్ళ రెస్ట్రిక్షన్ ఉంటుంది. కొన్ని టీమ్స్కి 4 టీమ్స్ అనుకున్నాం, వాళ్ళు దే మైట్ గో ఫర్ మోర్ దెన్ 3 రిటెన్షన్స్. మీకు 4th రిటెన్షన్ దగ్గరికి వచ్చేసరికి మరొక 18 కోట్లు పోతాయి. 4th రిటెన్షన్ కనుక మీరు చేసుకుంటే మరొక 18 కోట్లు పోతాయి. మీరు మీ దగ్గర అమౌంట్ ఆల్మోస్ట్ 50% అమౌంటే ఉంటుంది. 120 crores టోటల్ అమౌంట్లో మీ దగ్గర 60 crores మాత్రమే మిగులుతుంది. 4thకి వెళ్తే, 5thకి వెళ్తే ఇంకా తగ్గిపోతుంది అమౌంట్. సో అందుకని ఐ థింక్ ఎవరైతే తక్కువ రిటెన్షన్స్ కోసం వెళ్తారో వాళ్ళకి వాళ్ళు అనుకున్న ప్లేయర్స్ని ఆర్టీఎం ద్వారా తెచ్చుకోవడానికి, లేకపోతే మళ్ళీ బైబ్యాక్ చేయడానికి కూడా వీలవుతుంది. రాజస్థాన్ రాయల్స్కి ఎందుకంటే వాళ్ళకి 5-6 ప్లేయర్సే కాదు, 3-4 గన్ ప్లేయర్స్ ఉన్నారు. కానీ మిగతా ప్లేయర్స్ విషయంలో కొంత ఛాన్స్ తీసుకొచ్చారు. ఎంతమంది చెప్పినట్టుగా ఆర్టీఎం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, మీరు ఆర్టీఎం కోసం వెళ్ళినప్పుడు ఆ ప్లేయర్ని ఇఫ్ యు ఆర్ రెడీ టు ఫోర్గో, అంటే అతను మా దగ్గర లేకపోయినా పర్వాలేదు అనుకునే ప్లేయర్స్ విషయంలో మీరు ఆర్టీఎం యూజ్ చేసుకొని ఉండి తీరాలి, ఖచ్చితంగా ఈ షుడ్ బి విత్ అస్ అనే వాళ్ళ విషయంలోనే రిటెన్షన్కి వెళ్ళాలి. సో అలా ఛాన్స్ తీసుకునే అవకాశం ఈ టీంకి ఉందేమో అని అనిపిస్తుంది. 6 వెళ్ళాల్సిన అవసరం లేదేమో. చూస్తే అక్కడ మనకి ఐడియల్ సిచ్యుయేషన్, ఇంత పెద్ద అమౌంట్ రిటెన్షన్స్కి ఇంత ఎక్కువ అమౌంట్లో ఇంత ప్రైస్ పెట్టకుండా బీసీసీఐ కనుక ఇంత పెట్టకుండా ఉంటే ఎవరైనా రిటైన్ చేస్తున్నారు? సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, జాస్ బట్లర్, యుజి చాహల్ అండ్ ట్రెంట్ బోల్ట్. సో అన్ని రకాల దాంట్లో కీపర్లు కవర్ అయ్యేవారు, మిడిల్ ఆర్డర్, ఒక స్పిన్నర్, ఒక పేసర్, అందరు కవర్ అయ్యారు. 6 రిటైన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు వాళ్ళు. ఇప్పుడు 3 రిటైన్ చేసుకుంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటుంది. మళ్ళీ మిగతా 7-8 మంది ప్లేయర్స్ మనం చెప్పుకున్నాం, వాళ్ళందరినీ కూడా వాళ్ళు బైబ్యాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నేను అనుకోవడం ఏంటంటే దే షుడ్ గో ఫర్ ఓన్లీ 3 రిటెన్షన్స్. దాంట్లో సంజు శాంసన్, యశస్వి కంపల్సరీ. కెప్టెన్ సంజు శాంసన్ అతను 18 crores ఇవ్వాలి. అతను వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళ టాలిస్మెన్, వాళ్ళ టీంకి అతనితో 95 అవుతుంది. అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అతని పర్ఫార్మెన్స్ కూడా లాస్ట్ సీజన్ కూడా మోర్ దెన్ 500 runs చేశాడు మంచి స్ట్రైక్ రేట్తో.
ఆఫ్ లేట్ హీ హాస్ బిన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు ఐపీఎల్లో. అండ్ యశస్వి జైస్వాల్ ఆఫ్ కోర్స్ సూపర్ స్టార్ ఇన్ ద మేకింగ్. సో వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఉండాలి. రియాన్ పరాగ్ మరొక అప్కమింగ్ ప్లేయర్, అతను కూడా వాళ్ళు రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అతను బాగా ఎమర్జ్ అవుతున్నాడు, బాగా మంచి మిడిల్ ఆర్డర్లో మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. ఈ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఐపీఎల్ లాస్ట్ సీజన్. అండ్ హోమ్ గ్రౌండ్ ప్రొడక్ట్, అక్కడి నుంచి అతను చాలా సంవత్సరాలుగా మొదట్లో బాగా పర్ఫామ్ చేయకపోయినా ది గెట్ ఫెయిత్ ఇన్ హిమ్, ఫైనల్లీ హీఈస్ గెటింగ్ దోస్ రివార్డ్స్. సో ఇంతవరకు తీసుకొచ్చి అతను ఒక స్టార్గా, అతను ఒక ఫినిష్ ప్రోడక్ట్గా తయారు చేసిన తర్వాత వదులుకోవడం ఏమాత్రం సబబు కాదు. వాళ్ళ దగ్గర కంటిన్యూ చేసుకోవాలి. సో వాళ్ళు ముగ్గురిని రిటైన్ చేసుకోవాలి. లేదా బట్లర్ కోసం వెళ్తారా? బట్లర్ 2 seasons బ్యాక్ 2023లో 850 అని రన్స్ చేశాడు. చాలా హ్యాడ్ వండర్ఫుల్ సీజన్. లాస్ట్ 2 seasons నుంచి 350 పైన చేస్తున్నాడు, కానీ స్లైట్లీ ఆఫ్ ద బాయిల్ అనిపించాడు. బట్లర్ని బైబ్యాక్ చేసుకునే అవకాశం ఉంటుందేమో, చూడాలి. బట్లర్తో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ ప్లేయర్స్తో వాళ్ళు టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఐపీఎల్ సీజన్ వాళ్ళ బోర్డు వెనక్కి పిలిచేస్తారు చాలా సందర్భాలు. సో వాళ్ళు ఫుల్ సీజన్ ఆడతారు, వాళ్ళు ప్లే ఆఫ్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే టీమ్స్ విల్ బీ ఇన్ ట్రబుల్. సో అలాంటి ప్రాబ్లం గతంలో కూడా ఫేస్ అయ్యారు. సో అదొక ప్రాబ్లం ఉంది. బట్లర్ లాంటి ఇంగ్లీష్ ప్లేయర్స్తో మీరు వాళ్ళని ఎక్కువ అమౌంట్కి రిటైన్ చేసుకుంటే, సో బట్లర్ విషయంలో ఆర్టీఎం యూజ్ చేసుకోవచ్చేమో అని అనిపిస్తుంది. నేను అక్కడ /బట్లర్/పరాగ్ పెట్టాను. బట్లర్ కూడా టీంతో మొదటి నుంచి ఆ లాయల్టీ ఉంది, మొదటి నుంచి ఐడెంటిఫై అయిన టీం అది. అండ్ ఆ టీమ్ సీఏఓ కూడా ఒక ఇంగ్లీష్ మ్యాన్. సో ఒక ఇంగ్లీష్ మ్యాన్ అతన్ని ఎక్కువ ఇంగ్లీష్ ప్లేయర్స్ని అతను తీసుకునే పరిస్థితి ఉంటుంది. మరి చూడాలి, మరి ఆ బట్లర్ని ఉంచుతారా పరాగ్ అనేది వాళ్ళు, లేదా ఇద్దరిని చేసుకుంటారు చూడాలి. దే కెన్ గో ఫర్ చహల్ కోసం వాళ్ళ ఆప్షన్. చహల్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. చహల్ ఈజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. అండ్ ప్రతి సీజన్లో అతను వికెట్స్ తీస్తాడు. సో అతను లాంటి ప్లేయర్ని వాళ్ళు వదులుకుంటారు కష్టం. ఆర్టీఎం ఖచ్చితంగా అతనికి యూజ్ చేయాలి. లెగ్ స్పిన్నర్స్ ఏంటంటే మ్యాక్సిమం 10 crores వెళ్ళడం, ఈవెన్ మినీ ఆక్షన్స్లో కూడా మనం చూసాం. ఎందుకో ఫాస్ట్ బౌలర్స్కి వెళ్ళినంత అమౌంట్ స్పిన్నర్స్కి బెటర్. ఎందుకంటే స్పిన్నర్స్ అవైలబిలిటీ బాగానే ఉంది, డొమెస్టిక్ స్పిన్నర్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి చహల్ లాంటి బౌలర్ని ఆక్షన్లో పెట్టి వాళ్ళు ఛాన్స్ తీసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అతను ఎలాగైనా సరే మళ్ళీ దక్కించుకోవాల్సిన అవసరం ఉంది ఆర్టీఎం ద్వారా ఎలాగైనా సరే. అలాగే ట్రెంట్ బౌల్ట్ని కూడా వాళ్ళు మళ్ళీ బైబ్యాక్ చేసుకోవచ్చు. చాలామంది ఫాస్ట్ బౌలర్స్ ఆక్షన్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ 10-15 కోట్లకి వెళ్తారని అనుకోవడానికి లేదు. 10 కోట్లలో ట్రెంట్ బౌల్ట్ యూ కెన్ గెట్ హిమ్ బ్యాక్ ఇఫ్ హీఈస్ కమింగ్ బ్యాక్ ఫర్ 10 crores ఆర్ బిలో. ఇట్స్ వర్త్ ఎ ట్రై. సో అలాగే అనుకుంటున్నాను. సందీప్ శర్మని అన్క్యాప్ ప్లేయర్గా రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. బట్ సందీప్ శర్మ 5 కోట్లు కంటే ఎక్కువ, 4 కోట్ల కంటే ఎక్కువ బలుకుతాడు ఆక్షన్లో? ఐ డోంట్ థింక్ సో. సందీప్ శర్మను కూడా 4 కోట్లు రిటైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ పుట్ హిమ్ ఇన్ ద ఆప్షన్ అండ్ బై హిమ్ బ్యాక్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సందీప్ శర్మ కూడా ధోనిలాగా 5 ఏళ్ళ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. సో ఈ కెన్ బి అన్ అన్క్యాప్ ప్లేయర్. అతను ఆడి కొద్ది మ్యాచ్లు ఆడాడు ఇండియా తరఫున. సో అన్క్యాప్ ప్లేయర్ రూల్లో సందీప్ శర్మని వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. మరి అతను చేసుకోవచ్చా, లేకపోతే తక్కువ రేట్లో మనకి 2-3 కోట్లలో సందీప్ శర్మ దొరికేస్తారు అని అనుకుంటున్నాను. అలాగే అశ్విన్ కూడా నేను అనుకున్నట్టే అశ్విన్ కూడా ఇంపార్టెంట్ ప్లేయర్. 38 years వచ్చి ఉండొచ్చు, బట్ స్టిల్ ఈజ్ వెరీ గుడ్ విత్ హిస్ క్రాఫ్ట్. సో అశ్విన్ కూడా వాళ్ళు ఆర్టీఎం కానీ బైబ్యాక్ కానీ చేసుకునే అవకాశం. జురెల్ విషయంలో కూడా అంతే. జురెల్ కీపర్గా అతను కొంచెం పెద్ద అమౌంటే వెళ్ళే అవకాశం ఉంది. జురెల్ దొరకపోయినా వీళ్ళు కీపర్తో ప్రాబ్లం లేదు కదా, బికాజ్ దర్ కెప్టెన్ సంజు శాంసన్ ఇస్ కీపర్ అండ్ బట్లర్ ఇస్ కీపర్. సో జురెల్ కోసం మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళాల్సిన అవసరం. జురెల్ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. జాంపా గురించి కూడా అదే పరిస్థితి. హెట్మైర్ కానీ ఈవెన్ ఆవేష్ ఖాన్ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్. బట్ ఆవేష్ ఖాన్ గురించి కూడా మీరు బైబ్యాక్ చేసుకోవాలి. నాన్ రే బర్గర్ లాస్ట్ టైం 50 lakhsకి వచ్చాడు, కానీ ఈసారి పెద్ద అమౌంట్కి వెళ్తాడు. హెస్ గాట్ దట్ పేస్, ఎక్స్ప్రెస్ పేస్ ఉన్న బౌలర్. అతను ఇంకా ఇంప్రూవ్ అయి ఉంటాడు. లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి ప్లేయింగ్ ఫర్ సౌత్ ఆఫ్రికా. సో నాన్ రే బర్గర్ కూడా ఒక పాసిబిలిటీ. ప్రసిద్ధ్ కృష్ణ, వీళ్ళ కోసం అందరి కోసం మీరు మళ్ళీ బైబ్యాక్ చేసుకోవచ్చు. సో నేను అనుకోవడం ఆర్ఆర్ నీడ్ నాట్ గో ఫర్ మోర్ దెన్ 3 or 4 retentions. ఎట్ ద మ్యాక్స్ నేను అనుకోవడం ఏంటంటే దే షుడ్ గో ఫర్ సంజు శాంసన్, యశస్వి, బట్లర్ అండ్ రియాన్ పరాగ్. మిగతా వాళ్ళని బైబ్యాక్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళ దగ్గర సఫిషియంట్ అమౌంట్ ఉంటుంది. అప్పుడు దే కెన్ బైబ్యాక్ ప్లేయర్స్ లైక్ అశ్విన్, జురెల్, ట్రెంట్ బోల్ట్, చహల్ లాంటి ప్లేయర్స్ని మళ్ళీ బైబ్యాక్ చేసుకుని ఆ కోర్ టీమ్ని రిటైన్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీ ఫీలింగ్ ఏంటో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో నాకు చెప్పండి.